సాధారణంగా కోళ్లను పెంచడం అంటే వాటిని ఇనుప గ్రిల్స్ లేదా చిన్నపాటి గదుల్లో బంధించడం అని మనం అనుకుంటాం. కానీ టన్నెల్ స్టైల్ కోళ్ల పెంపకం పద్ధతి చూస్తే ఎంత తెలివిగా కోళ్లను పెంచవచ్చో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ. కోళ్లను పెంచడానికి పాతకాలపు పద్ధతులు వదిలేయండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ టన్నెల్ స్టైల్ కోళ్ల పెంపకం బాగా పాపులర్ అవుతుంది. ఇది చూడటానికి కోళ్లకు ఒక ప్రత్యేకమైన హైవేలా ఉంటుంది. సాధారణంగా కోళ్లను బయట వదిలేస్తే అవి ఇల్లంతా తిరుగుతూ గందరగోళం చేస్తాయి. కానీ ఈ వైర్ మెష్ టన్నెల్ ద్వారా అవి ఆ టన్నెల్ లోపల ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళగలవు. అదే సమయంలో పెరట్లో ఉన్న మొక్కలను పాడు చేయలేవు. ఈ పద్ధతి వల్ల లాభం ఏంటంటే కోళ్లు పంటలను లేదా కూరగాయల మొక్కలను పాడు చేయవు. వాటి విసర్జితాలు ఇల్లంతా పడకుండా కేవలం ఆ టన్నెల్ కింద మాత్రమే ఉంటాయి. దీని వల్ల ఇల్లు పెరడు చాలా శుభ్రంగా ఉంటాయి. కోళ్ల విసర్జితాలను సేకరించడం ఈ పద్ధతిలో చాలా సులభం. ఆ వ్యర్థాలను మొక్కలకు సహజ ఎరువుగా వాడుకోవచ్చు. దీని వల్ల నేల సారవంతం అవుతుంది. మొక్కలు ఏపుగా పెరుగుతాయి. టన్నెల్ లోపల కోళ్లు హాయిగా తిరుగుతుంటాయి. బయట కూరగాయలు పచ్చగా పెరుగుతుంటాయి. ఒకదానికొకటి తోడ్పడుతూ సాగే ఈ విధానం పర్యావరణానికి కూడా చాలా మేలు చేస్తుంది.